A few moments later. ఫోటో చూడు డాడీ ఫోటో తీస్తా. హాయ్ చెప్పు. ఇంకొక గిట్ ఉన్నాయి తోతి. అదో తోతి. తోతి హాయ్ చెప్పు. అది అత్తాందిరా. హాయ్ చెప్పు. హాయ్ అను. గిటి చూడు. ఒక పైన ఉన్నది. ఒక పైన చూడు చిన్న తోతి చూడు. గిట్టు చూడు. ఇది చూసి పిల్ల ఎటున్నది ఏ మంకీ అనాలి. ఆల్మోస్ట్ స్వర్ణగిరి దాకా అయితే వచ్చేసాం. టిఫిన్ చేయనీకి ఆగాం. రవల్ అయితే మొత్తం స్టాటస్లలో మునిగి వెళ్తుంది. స్మైల్ ఇస్తుంది. హైదరాబాద్కి ఏం అర్థం అవుతలేదు. ఎటు తీసుకోపోతాను అని మమ్మీ ఇప్పుడు సరే లేకుంటే ఆమెకి బండి సార్ నడుపుతుంది. బండి ఆమెకి నడుపుతుంది. హెలికాప్టర్ నడుపు. ఫైనల్గా స్వర్ణగిరి అయితే వచ్చేసాం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం స్వర్ణగిరి టెంపుల్ రావాలని, కానీ అస్సలు కుదరలేదు. అండ్ మా యానివర్సరీ రోజే రావడం చాలా బాగా అనిపిస్తుంది. పెళ్లి రోజు టెంపుల్కి వెళ్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఏం తీసుకున్నావు? కొబ్బరికాయ తెచ్చున్నావా? ఎన్ని తెచ్చున్నావు? 2 తీసుకున్నావా? అవునా? ఎవరు కొనిచ్చిల్లు? భయ్యనా? భయ్య కాలరా. భయ్య వాళ్ళు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. మా హైదరాబాద్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈ ట్రిప్ని. సో టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. విశేషంగా జరుగుతుంది. ఈ సేవలో పాల్గొనవలసిన మెట్లు టక్క టక్క ఎక్కాలి. సరేనా? అక్కడ తోతున్నది. తోతి పిలుస్తాడు ఇప్పుడు నేను. స్వర్ణగిరి టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని చూడగానే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంత బాగుంటాడు దేవుడు అక్కడ. స్వర్ణగిరి టెంపుల్లో ఉన్న ఇంకో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి శ్రీ జలనారాయణ స్వామి విగ్రహం. భక్తులందరూ ఇక్కడ చాలాసేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. అంత పీస్ఫుల్గా ఉంటుంది. స్వర్ణగిరిలో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత యాదగిరిగుట్టకి అయితే బయలుదేరాము. యాదగిరిగుట్ట రీకన్స్ట్రక్ట్ చేసినాక ఫస్ట్ టైం నేను ఇది వెళ్ళడం. ఎప్పుడో కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో వెళ్ళాను, అదే లాస్ట్. అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది. యాదగిరిగుట్టలో ద మోస్ట్ పవర్ఫుల్ దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు. టెంపుల్ అయితే మామూలుగా కట్టలేదు. ఒక సెకండ్ లోపల పోగానైతే నేను షాక్ అయిపోయినా, ఇంత బాగుంది టెంపుల్ అని. కొండ కింద అయితే కార్ పార్క్ చేసి ఫ్రీ బస్సెస్ ఉంటాయి కొండ మీదకి. కొండ మీదకి కారు కూడా వెళ్తుంది. కాకపోతే ప్రైస్ ఛార్జ్ చేస్తారన్నారు 500 దాకా. నాకు కూడా అంత ఐడియా లేదు. హైదరాబాద్ పుట్టాక ఫస్ట్ టైం మేము ఇది బస్సులో వెళ్ళడం. మీ ముగ్గురం ఇంతవరకు కలిసి బస్సులో ఎప్పుడు వెళ్ళలేదు. టెంపుల్లోకి అయితే వెళ్ళి దేవుని దర్శించుకున్నాం. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ బయట నుంచి చాలా బాగుంటుంది. దర్శనం అయితే అయిపోయాక బయటకు వచ్చాం. కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. తర్వాత కిందికి రిటర్న్ అయ్యాం. యాదాద్రిని తెలంగాణలో తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు. స్వర్ణగిరి టెంపుల్కున్న యాదాద్రికి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ ఉంటుంది. తొందరగానే వెళ్ళిపోవచ్చు. రవలి అయితే స్వర్ణగిరి అండ్ యాదాద్రికి రావడం ఇదే ఫస్ట్ టైం. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్సులోనే రిటర్న్ అయితే వచ్చాం కార్ పార్కింగ్ దగ్గరికి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే బస్సులో అంత రష్ ఏమనిపించలే, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే చాలా రష్ అనిపించింది. టెంపుల్ రెనోవేషన్ తర్వాత చాలా గ్రాండ్గా అయితే మారింది. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్లో దర్శనం అయిపోయాక కార్ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాం. కార్ తీసుకొని నిత్య అన్నదాన కార్యక్రమానికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మేము వెళ్ళేసరికి 2:30 అలా అయింది. ఫుడ్ అయితే అయిపోయిందన్నారు. లాస్ట్ బ్యాచ్ మేమే.
సో మాకైతే అన్నదాన కార్యక్రమంలో తినే ఛాన్స్ అయితే దొరికింది. పాపం చాలామంది అయితే అక్కడ దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాక్సిమం అన్నదాన కార్యక్రమంలో తినాలనుకునే ఉద్దేశం ఉంటే కొంచెం తొందరనే దర్శనం చేసుకొని తొందరనే వెళ్ళగలరు. ఎక్కడ ఏ ఫుడ్ తిన్నా కానీ టెంపుల్కి వెళ్ళి అన్నదాన కార్యక్రమంలో ఫుడ్ తింటే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ ఫీలింగ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. స్వర్ణగిరి నుంచి యాదాద్రి వరకు మా ఈ స్పిరిచువల్ జర్నీ చాలా మెమరబుల్గా మిగిలిపోయింది. మా యానివర్సరీ మరింత స్పెషల్ అయింది. ఇలాంటి దివ్య క్షేత్రం మాకు ప్రశాంతత మరియు కొత్త శక్తినిస్తాయి. ఈ మధుర జ్ఞాపకాలతో మా ఈ జర్నీని ముగిస్తున్నాం. జై శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జై.